ప్రభు సన్నిధిలో మనందరం కలిసి కొంత సమయం గడపడానికి ప్రభువు మనకి ఇచ్చిన అనుకూలతను బట్టి ప్రభువును స్తుతిస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియులారా, ఈ కాలం మనం ఆలోచన చేసినట్లుగా మొదటి సమూయేలు గ్రంథం 4వ అధ్యాయం మొదటి 3 వచనాలను మనం చదువుకున్నాం ఉదయకాలం. మరలా 3 వచనాలు కాదు కానీ 3వ వచనాన్ని 4వ వచనాన్ని మనం కలిసి చదువుకుందాం. మొదటి సమూయేలు గ్రంథం వచనం 3, 4. కాబట్టి జనులు పాడెంలోనికి తిరిగి రాగా ఇశ్రాయేలు పెద్దలు, యెహోవా నేడు మనల్ని ఫిలిష్తీయుల ముందర ఎందుకు ఓడించెను? షిలోహులో ఉన్న యెహోవా నిబంధన మందస్సును మనము తీసుకొని మన మధ్య ఉంచుకుందాము రండి. అది మన మధ్య నుండి ఎడల అది మన శత్రువుల చేతిలో నుండి మనలను రక్షించినది. కాబట్టి జనులు షిలోహునకు కొందరిని పంపి అక్కడ నుండి కెరూబుల మధ్య ఆసీనుడయ్యుండు సైన్యములకు అధిపతి యెహోవా నిబంధన మందసమును తెప్పించింది. ఏలీ యొక్క 2 కుమారులైన హోఫ్నీయును ఫీహాసును అక్కడనే దేవుని మందస్సము యొద్ద ఉండిరి. దేవుడు తన వినికిడిలో ఆయన మహిమార్థమై చదవబడిన లేఖనాలు దీవించినట్లు చిన్న మాట ప్రార్థన చేద్దాం. మహిమోన్నతుడైన మా తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. చదివిన లేఖనాలు మీరు దీవించండి, ఆశీర్వదించండి. ప్రభువా, మీ లేఖనాలను వివరిస్తూ ఉంటుండగా మాతో మీరు మాట్లాడండి. ప్రియ తండ్రి, మాట వెంబడి మాటను, తలంపు వెంబడి తలంపును మీరు మాకు పుట్టించండి. మా ప్రభువా, చేరిన మీ పరిశుద్ధులకు, నిలవబడిన నాకును మా తండ్రి క్షేమం కలుగునట్లు మీ కృప చూపండి. ఇరువురం ప్రభా, మీ వాక్యపు వెలుగులో నాయన దీవించబడి మేము మా గృహాలకు వెళ్ళినట్లు కృప చూపమని, ఈ రాత్రి వేళ మీరు మా యందు నిలిచి మమ్మను బలపరచి స్థిరపరచమని యేసు ప్రభు నామములో ప్రార్థించి మీ సహాయాన్ని అర్జిస్తున్నాం తండ్రి, ఆమేన్. మంచిది. ఉదయకాలం మనం జ్ఞాపకం చేసుకున్నట్టుగా ప్రజలు దేవునితో ఏం లేకుండా ఉన్నారు? దేవునితో సంబంధం లేదు, దేవునితో వారికి ఏం లేదు, సహవాసం లేదు, ఫెలోషిప్ లేదు, దేవునితో వారికి ఏం లేదు, రిలేషన్ లేదు. కాబట్టి దేవుని సందేశం నాడు ప్రజల మధ్య లేదు. మీకు అర్థం అవ్వాలంటే ఇలా చెప్తాను చూడండి. దాదాపుగా మనం ఇంకా అర్థం కావాలంటే ఈ మాట చెప్తాను. దాదాపుగా మనం ఎవరితో సంబంధం కలిగి ఉన్నామంటే చర్చితో సంబంధం కలిగి ఉన్నాం. అర్థమైంది నా పాయింట్? చర్చితో మనకున్న రిలేషన్ బాగుంది కానీ దేనితో రిలేషన్ లేదు. అది సందేశం యొక్క ఉద్దేశం అదే. మనం బాగా కనిపించాలనుకునేది ఎక్కడ చెప్పండి? మందిరంలో బాగా కనిపించాలనుకుంటాం. కానీ వ్యక్తిగతంగా, కుటుంబంగా మనం దేవునితో ఉన్న వ్యక్తిగత సంబంధాన్ని మనం ఏమవుతున్నాం? కోల్పోతున్నాం. మీరు ఏమన్నా అనుకోండి, కొంచెం కఠినంగా ఉన్నా నన్ను క్షమించండి కానీ, లేదా తిట్టండి తర్వాత. దాదాపుగా చాలామంది దేవునితో సంబంధమే లేకుండా మందిరంలో ఉంటారు. ఇది వాస్తవం. నేడున్న క్రైస్తవ్యం ఏంటి అంటే మోడర్న్ క్రిస్టియానిటీ అన్నారు, ఆధునిక క్రైస్తవ్యం. ఈ మోడర్న్ క్రిస్టియానిటీ యొక్క థీమ్ ఏంటంటే దేవునితో వారికి సంబంధం లేదు, అవసరమే లేదు అసలు దేవునితో సంబంధం. వారికి వాక్యంతో సంబంధం లేదు, ప్రార్థనతో సంబంధం లేదు. అంత మాత్రమే కాదు కానీ అసలు వారికి పరిశుద్ధతతో కూడా సంబంధం లేదు.
ప్రభువుతో ఎలాంటి కనెక్షన్ వారికి అవసరం లేదు. దేవునితో ఎలాంటి కనెక్షన్ లేని వారు మందిరంలో ఎక్కువ కనెక్ట్గా ఉంటారు. చూడండి, దేవునితో ఎక్కువగా కనెక్ట్ కాలేని వారు ఎక్కడ కనెక్ట్ అయి ఉంటారు బాగా అంటే మందిరంలో కనెక్ట్ అవ్వడం తప్పనట్లేదు నేను. మళ్ళీ మీరు తప్పుగా తీసుకోబాకండి, వేరుగా తీసుకోబాకండి. ప్రభుతో మన కనెక్షన్ ఎంత బలంగా ఉంటే ఆయన మందిరంలో మన విధానం అంత బలోపేతంగా ఉంటుంది. ఒక వ్యక్తిని ప్రభావం చేయగలం, కుటుంబాన్ని ప్రభావం చేయగలం. ఇన్నేండ్లైనా మన ద్వారా ఎవరు ప్రభావవంతులు కావటం లేదు అంటే అర్థం ఏంటి చెప్పండి? కారణం ఏంటి? వ్యక్తిగతంగా దేవునితో మనకు ఉండవలసిన రిలేషన్ బాలేదు. మీరు చెక్ చేసుకోండి, సెల్ఫ్ మేడ్గా చెక్ చేసుకోండి. ఇలా చెప్తా చూడండి. ప్రార్థన చేయడానికి మోకరించాం, సంఘంలోనే మోకరించాం. ఒక 5 నిమిషాలు ప్రేయర్ చేసిన తర్వాత మన మనసులో కలిగే ఆలోచన ఏంటి చెప్పండి? వాస్తవం చెప్పండి. ఏంటంటే ఎంతసేపు చేశాం దాన్ని ఇంకొంచెం నేను మార్చి చెప్తాను. 5 నిమిషాల ప్రార్థన మనకు ఎలా అనిపించింది అంటే అబ్బా చాలాసేపు చేసామే. వెంటనే మనం ఏం చేయాలనిపించింది? టైం చూడాలనిపిస్తుంది. నిజంగా దేవునితో మనకున్న సంబంధం చాలా బలమైనది అయితే మనకు ఆలోచన పరిధి రాదు. నేనేమంటానంటే, పిల్లవాడు ఉన్నాడు, తల్లితో తండ్రితో సంభాషించాలి. వాడు వస్తాడు, తల్లితో కానీ తండ్రికి కానీ దగ్గరకు వెళతాడు. తన తల్లికి తండ్రికి ఏం చెప్పాలో చెప్పేస్తాడు అంతే. అర్థమైందా మీకు? వారితో ఏమి మాట్లాడాలో మాట్లాడేస్తాడు, వెళ్ళిపోతాడు. వాడు ఆటకు కానీ వాడి పనికి కానీ వాడు వెళ్ళిపోతాడు. నేను మా డాడీతో ఎక్కువసేపు మాట్లాడాలని ఇంటెన్షన్తో వస్తాడా? మన ఇంటెన్షన్స్ ఎట్లా ఉంటాయి? ఇట్లా ఉంటాయి. మీరేమన్నా అనుకోండి, ప్రభుతో మనం మాట్లాడాలనుకున్న సంగతులు మాట్లాడి మరలా రండి, మరలా వెళ్ళండి, మరలా మాట్లాడండి, తప్పేం లేదు. నువ్వెన్నిసార్లు ఆయనతో మాట్లాడాలనిపిస్తే మాట్లాడండి. ఒక ఆయన రాస్తూ ఇలా అన్నాడు, నేను చదివాను, అది భలే నచ్చింది నాకు. కూర్చొని 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 ఆయన సడన్గా ఆలోచన వచ్చేస్తాడు, నా ప్రభు ఏం చేస్తుంటాడు ఈ సమయంలో, ఒకసారి మాట్లాడొద్దామని మోకరిస్తాడు. తన మనసులో ఉన్నదంతా ఆయనతో చెప్తాడు, ఆయనకు వచ్చిన ఆలోచన అంతా ఆయనతో మాట్లాడతాడు, లేచి వస్తాడు. లేచి వచ్చిన తర్వాత ఆయన అంటాడు, నా ప్రభుతో నాకు ఇంత తృప్తి దొరికినందుకు నేను ఆనందిస్తున్నానంటాడు. తండ్రి కుమారుల సంబంధాన్ని ఒక వ్యక్తి అంతగా అనుభవించాలి దేవునితో. ప్రభునందు ప్రియులారా, దేవునితో సంబంధం ఉన్న వ్యక్తుల ఆలోచన మందిరాల్లో వేరుగా ఉంటుంది. దేవునితో సంబంధమే లేని వ్యక్తుల ఆలోచన మందిరాల్లో మరింత వేరుగా ఉంటుంది. ఇంకో కేటగిరీ ఉన్నారు, ఇది ప్రమాదం. అసలు మందిరంతో సంబంధం లేదు వారికి. నాయకత్వానికి లోబడరు, పెద్దలకు లోబడరు, సంఘ విధానాలకు లోబడరు. కానీ వారి ఇంటెన్షనల్లో ఏంటంటే అత్యంత ప్రభావవంతమైన భక్తి కలిగిన వారిలాగా ప్రదర్శిస్తారు. నాకు నా దేవునికి తెలుసు, దేవునితో నాకు సంబంధం ఉంది, మీతో నాకేం పని, మందిరంతో నాకేం పని, వ్యక్తులతో నాకేం పని, మందిర కార్యక్రమాలతో నాకేం పని, నాకు అసలు అవసరమే లేదు అంటారు. నష్టపోతాం. అది తప్పు. ఆయనతో మనకున్న సంబంధం, ఆ రిలేషన్ని మనం బాగు చేసుకొని ఎక్కడ ఉండాలి? ఆయన సన్నిధిలో. కానీ నేడున్న ఆధునికత ఎలా ఉందంటే, ఆయనతో సంబంధం అవసరం లేదు, కానీ యాక్టివిటీస్లో మనకు సంబంధం ఉంటే చాలు. ఇశ్రాయేలు ప్రజలు కూడా అలానే ఉన్నారు. నాడు వారు అలాగున్నారు, నేడు ఇలాగున్నారు. అందుకే
ప్రజలకు అవసరమైంది ఏంటి చెప్పండి? ఒకటి, దేవునితో సంబంధం కావాలి. ద రిలేషన్ విత్ గాడ్. దేవునితో సంబంధం ఉండాలి. దేవునితో మనకేముండాలి? సహవాసం, ఫెలోషిప్ విత్ గాడ్. అప్పుడు ఆయన ఏం చేస్తాడు? తన సందేశాన్ని మీరు చూడండి, 2వ అధ్యాయం 3వ అధ్యాయం. సమూయేలు ఏఫోదును ధరించి ఏం చేస్తున్నాడు? యెహోవా సన్నిధిలో పరిచర్య. ఏఫోదును ధరించిన వాడు ఆయన సన్నిధిలో ఆయన పనిలో ఉన్నాడు. ఆయన దిగి మాట్లాడుతున్నాడు. ఆయనతో సంబంధం ఆయన దిగి మాట్లాడేలాగా చేస్తుంది. ఆయనతో సహవాసం ఆయన నిలిచి మాట్లాడేలాగా చేస్తుంది. అది ముఖ్యం. కుటుంబాల్లో లోపిస్తుంది ఇదే లోపిస్తుంది. అందుకే మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఒకటి, భక్తిహీనులు మన మధ్య ఉన్నప్పుడు వారు మనతో దేవునికి మనకి మధ్య సంబంధాన్ని పాడు చేస్తారు. జ్ఞాపకం చేసుకున్నాం. రెండోది, ఆరాధన నైవేద్యం యొక్క ఉద్దేశాలు బాగుండాలి కదా. నైవేద్యం యొక్క ఉద్దేశం బాగుండాలి. మూడవ సంగతి ఏం జ్ఞాపకం చేసుకున్నాం? ఏముండాలి? ఆయన యోచన ఉండాలి. ఆయన యోచన, ఆయన నిర్ణయ ప్రకారం జరగాలి. ఆయన మాట్లాడుతూ, నా గుడారములో నా నిర్ణయ ప్రకారం జరగటం లేదన్నాడు. అంటే వ్యక్తిగతంగా, కుటుంబంగా, మన జీవితాలలో, బిడ్డల జీవితాలలో ఎవరి యోచన ఉండాలి? ఆయన యోచన. ఇలా చెప్తాను. కుటుంబంలో భార్యాభర్తలు ఉన్నారు. నా కుటుంబమే ఉంది. నాకు కుమారుడు ఉన్నాడు. నా కుమారుడి జీవితాన్ని గురించిన యోచన నేను కానీ నా భార్య కానీ కాకుండా ఎవరన్నా చేస్తే నాకు ఎలా ఉండిద్ది? చెప్పాలి, ఎలా ఉండిద్ది? అస్సలు నచ్చదు, ఓర్చుకోలేం. చివరికి నా తల్లిదండ్రులైనా నేను ఓర్చుకోలేను. అర్థమైందా? చివరికి నా అత్తమామలైనా నేనేం చేయలేను, ఓర్చుకోలేను. మనం ఏమంటాం చెప్పండి? నాకు ఒక ఆలోచన ఉంది వీడి పట్ల, మీరు కొంచెం ఆగండి అంటాం. అంతే కదా? వాళ్ళు ఏమన్నా అనుకొని, వీడు నా కుమారుడు, వీడు నా సొత్తు, నాకు పుట్టినవాడు, నావాడు కాబట్టి వీడి పట్ల ఎవరి నిర్ణయం ఉండాలి? 100% నాదే ఉండాలి. అంతే. ఆఖరికి నా భార్య నిర్ణయం సరిలేకపోయినా నాకు అవసరం లేదు, కానీ నిర్ణయం ఎవరిదై ఉండాలి? చూడండి, మనమే అంతగా ఆశిస్తే ప్రాణం ఇచ్చినవాడు, మన కొరకు బలి అయిపోయినవాడు, కుమారుని పంపినవాడు ఆయన. జగత్పునాది వేయక మునిపే క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్న దేవుడు, ఎన్నుకున్న దేవుడు. ఆయన మన పట్ల యోచన, ఆయన నిర్ణయం మన జీవితాల్లో జరగాలని కోరుకోవడంలో ఎంత న్యాయం ఉంది కదా. అదే అన్నాడు, అయ్యా ఇశ్రాయేలులారా, మీ జీవితాలలో లేదా నా గుడారములో ఏమి లేదు, నా నిర్ణయము లేదు. అంటే నా ఉద్దేశాలు జరగటం లేదు అది అన్నాడు. ఈ 3 కారణాలు మార్నింగ్ జ్ఞాపకం చేసుకున్నాం. ముఖ్యమైన దానికి మరలా ఇప్పుడు వస్తున్నాం. దేవుడు యెహోవా నేడు మనలను ఎందుకు అది ఆయన ఓడించాడు. కారణం ఏంటి అంటే భక్తిహీనులు ఉన్నారు. రెండవది ఎవరున్నారు? ఉద్దేశాలు సరిలేని వారు ఉన్నారు. ఆరాధన ఉద్దేశం, ఆయన ఐగుప్తు నుంచి రప్పించింది, రక్షించింది, విమోచించింది నన్ను ఆరాధించుటకే. బలి యొక్క ఉద్దేశం సరిలేదు అన్నాడు. తర్వాత ఆయన అన్నాడు, అయ్యా నా నిర్ణయాలు జరగటం లేదు. ఇప్పుడు రండి మొదటి సమూయేలు గ్రంథం 4వ అధ్యాయం 3వ వచనాన్ని చదవండి. వచనం 3. కాబట్టి జనులు పాళెములోనికి తిరిగి రాగా. ఆగండి, ఒక నిమిషం ఆగుదాం, అక్కడ ఆగుదాం. ఇప్పుడు ఎవరు వచ్చారు పాళెములోకి చెప్పండి? జనులు అన్నాడు. ఎవరు ఈ జనులు?
ఎవరు? నేను ఇలా అంటాను, పాళెములోకి తిరిగి వచ్చింది జనులే, కానీ ఏ జనులు వీరు? అది ఓడిపోయిన వారు తిరిగి వచ్చారు. అర్థమైందా? పాళెములోకి తిరిగి వచ్చారు. ఎవరు వీరు? ఓడిపోయిన వారు తిరిగి వచ్చారు. ఈ రాత్రి వేళ ఒక ప్రశ్న వేద్దాం. ఆయన సన్నిధిలోకి చేరిన మీరెవరు? ఈ సంవత్సర కాలం, గత కాలం, ఇన్నేండ్ల కాలములో ఆయన సన్నిధికి చేరి వచ్చిన మనం ఎవరం? కాబట్టి జనులు పాళెములోకి ఏమయ్యారు? తిరిగి వచ్చారు. ఈ రాత్రి వేళ తిరిగి వచ్చాం, మరలా వచ్చాం, ఆయన సన్నిధికి చేరి వచ్చాం. ఇప్పుడు మనం ఎవరమి? వారెవరు? ఓడిపోయిన వారు, కోల్పోయిన వారు, నష్టపోయిన వారు, యుద్ధ భూమి నుండి పారిపోయిన వారు, ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని పరిగెత్తిన వారు, తన వారిని కోల్పోయి మోసుకుని వచ్చిన వారు, దుఃఖక్రాంతులై తిరిగి వచ్చారు. వారి మధ్యకు నష్టపోయి వచ్చారు, బలము చాలక వచ్చారు, నష్టాన్ని మోస్తూ అనుభవిస్తూ దుఃఖాక్రాంతులై పాళెములోకి తిరిగి వచ్చి కూలిపోయారు. నష్టాన్ని అమితంగా అనుభవిస్తూ వచ్చిన వారు పాళెములోకి తిరిగి వచ్చారు. సోదరుడా, సోదరి, ఈ రాత్రి వేళ నువ్వెవరు? నువ్వు ఎలాగూ వచ్చావు? దిస్ ఈజ్ ద పాయింట్. ఇది చాలా అవసరం. మనం ఎలాగూ వచ్చాం, ఎలాగూ చేరాం, ఇన్నేండ్లు, ఇన్ని సంవత్సరాలు, ఇంతకాలం మనం ఎలాగూ చేరాం. చదవండి అన్న. పాళెములోకి తిరిగి రాగా ఎవరు చెప్పండి? ఇశ్రాయేలీయుల పెద్దలు, అనుభవం కలిగిన పెద్దలు, దేవుని కార్యాలను గురించిన తెలిసిన పెద్దలు, దేవుని కార్యాల పట్ల అవగాహన కలిగిన పెద్దలు, దేవుని గురించిన సంపూర్ణమైన ఆలోచన ఉన్న పెద్దలు, దేవుడు ఎలాగూ విజయాన్ని ఇవ్వగలడో, ఎలాగూ వారిని గెలిపించాడు, ఎలాగూ ఆయన కార్యాలు చేయగలడో ఎరిగిన పెద్దలు ఉన్నారు. ప్రజలు వారి దగ్గరకు వచ్చారు. ఇప్పుడు చెప్పండి. ఇశ్రాయేలీయుల పెద్దలు, యెహోవా, ఈ మాట జాగ్రత్తగా వినండి. యెహోవా నేడు మనలను ఫిలిష్తీయుల ముందర, అది ఓడిపోయిన వారంతా చేరి వచ్చారు. ప్రజలంతా చూస్తున్నారు, సమాజం అంతా చూస్తున్నారు. ఇశ్రాయేలుల పెద్దలేమి, పిల్లలేమి, యవనులేమి, ఇశ్రాయేలు సమాజం అంతా చేరి వచ్చారు. పెద్దలు ఎదురుగా ఉన్నారు, ఓడిన ప్రజలు ఎదురుగా ఉన్నారు. యుద్ధభూమి నుండి 4,000 మంది హతులవుగా ఆ సమాచారం తీసుకుని వచ్చారు. పెద్దలతో సంభాషిస్తున్నారు. అయ్యా, మేము ఓడిపోయాం, మేము కోల్పోయాం. పోరాడినంత వరకు మేము పోరాడాం, మేము ప్రయత్నించగలిగినంత వరకు ప్రయత్నించాం. మేము తుదకు ఓటమి పాలయ్యాం. ఫిలిష్తీయుల ఎదుట మేము నిలవలేకపోయాం. వారి కత్తి ధాటికి మేము నిలవలేకపోయాం. యుద్ధములో వారు మమ్మల్ని ఓడించారు, వారు మమ్మల్ని పడగొట్టారు. వారి నుంచి తప్పించుకొని మేము ఈ స్థలానికి చేరాం. పెద్దలన్నీ విన్నారు, చూస్తున్నారు, సమాజం అంతా ఆలకిస్తున్నారు. పెద్దలు లేచి ఒక గొప్ప ప్రశ్న వేశారు. నేడు ఫిలిష్తీయుల ముందర యెహోవా మనలను ఎందుకు ఓడించెను అన్నాడు. వారి ఆలోచన ఏంటో తెలుసా? ఫిలిష్తీయులు మమ్మల్ని ఓడించలేదు. అర్థమైందా?
ఫిలిష్తీయులు మమ్మల్ని ఏం చేయలేదు, ఓడించలేదు. మేము కూడా ఏమవ్వలేదు, ఓడిపోలేదు. కానీ ఓడించిన వాడెవరు? దట్ ఈస్ ద పాయింట్. అర్థమైందా? ఫిలిష్తీయులు ఓడించలేదు. అసలు దేవుని ప్రేమమైన మమ్మును అన్యులైన వారు, దేవుణ్ణి ఎరగని వారు, వారు ఏమాత్రపు వారు మమ్మల్ని ఓడించగలరు? దేవుని పిల్లలమైన మా మీదకు కాలు దువ్వుటకు వారు ఏమాత్రపు వారు? వారు శక్తి లేని వారు. వారు మమ్మల్ని ఓడించలేదు, కానీ మేము ఓడిపోలేదు. మమ్మల్ని ఓడించింది ఎవరు? అమ్మా, నిన్ను ఓడిస్తుంది ఎవరు? ప్రశ్న ఎంత అందంగా ఉంది, అర్థవంతంగా ఉంది. పెద్దలు అందుకే కావాలి. ఓడిన ప్రజలను దగ్గరకు తీసుకుని వారితో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? యెహోవా నేడు మనలను ఎందుకు, నా ఓటమికి కారణం ఎవరు? నా ఓటమికి కారణం ఎవరు? మేము పతనమైపోయాం, దిగజారిపోయాం, మేము దిగిపోయాం. కానీ దీనికి కారణం ఎవరు? దేవుడే, దేవుడే, దేవుడే. ఆయనే మమ్మల్ని ఓడించాడు. ఒక ప్రశ్న వేసుకున్నావా? ఎందుకు నేను ఆత్మీయంగా ఎదగటం లేదు? ఎందుకు నేను ఆత్మీయంగా ఎదగలేకపోతున్నాను? ఎందుకు నా ప్రార్థనకు జవాబు రావటం లేదు? ఎందుకు నేను ఆధ్యాత్మికంగా భక్తిహీనంగా మారిపోయాను? ఈ రాత్రి వేళ ఆలోచన చెయ్యి. ఎందుకు మా కుటుంబాలు ఆత్మీయంగా ఎదగలేకపోతున్నాయి? ఆయన సన్నిధిలో ఏడ్చి 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 మోకరిల్లిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి, కానీ మా ప్రార్థనకు జవాబు లేదు. ఎందుకు మేము భక్తిహీనంగా మారిపోయా? మా బిడ్డలు, మా వారు ఎందుకు భక్తిహీనులైపోయారు? ప్రభునందు ప్రియులారా, కారణం ఏంటి అని వెతికారు, కానీ మంచి ఆలోచన చేశారు. కానీ చూడండి చదవండి మరలా. ఎందుకు యెహోవా మమ్మల్ని ఓడించెను అని షిలోహులోనున్న నిబంధన మందస్సం దగ్గరకు మనం వెళదాం అన్నారు. అంటే ఇశ్రాయేలు వారు ప్రశ్న వేసుకున్నారు, కానీ ఏం చేయలేదు, సరైన రీతిలో రాలేదు. వారి ప్రశ్న బాగుంది, వారి ఆలోచన సరిలేదు. మిగిలిన పెద్దలు వారంతటా వారు ఆలోచన చేస్తున్నారు, వారు సొంత ఆలోచనలోకి వెళ్ళిపోయారు. మనం కూడా మనకి తోచిన ఆలోచన చేస్తున్నాం. ఓడించింది ఎవరు? దేవుడే. కానీ వెళ్ళవలసింది ఎవరి దగ్గరికి? ఎక్కడికి వెళ్ళారు వాళ్ళు? చెప్పండి, ఎక్కడికి వెళ్ళారు? మందసం దగ్గరికి వెళ్ళారు. ఆగండి, ఆలోచన చేయండి. మనం ప్రశ్న వేశారు. ప్రశ్న ఎంత విలువైన ప్రశ్న వేశారంటే, మమ్మల్ని ఓడించింది యెహోవా, నేడు మనల్ని ఎందుకు ఓడించాడు అన్నారు. ఎవరు ఓడించారో ఆయన దగ్గరకు రావాలి. కానీ మీరు ఎక్కడికి వెళ్ళారు? మందసం దగ్గరికి వెళ్ళారు. ప్రభునందు ప్రియులారా, వారు అర్జీ పెట్టవలసింది సరైన వ్యక్తి దగ్గరకు వారు రాలేదు. వారు కనిపెట్టవలసింది ఆయన దగ్గర, ప్రార్థించవలసింది ఆయన దగ్గర, వెళ్ళవలసింది ఆయన దగ్గర, వెతకవలసింది ఆయన దగ్గర, ప్రాధాన్యపడవలసింది ఆయన దగ్గర. కానీ వారు ఎక్కడికి వెళ్ళలేదు. అందుకే అన్నాను, ప్రజలు దేన్ని కోల్పోయారు చెప్పండి? దేవునితో ఉన్న సంబంధాన్ని కోల్పోయారు. దేవుడు వారి మనసులో ఉన్నాడు, కానీ దేవునితో వారు దేన్ని కోల్పోయారు? సంబంధం. దేవుడు వారి మధ్యలో ఉన్నాడు,
కానీ దేవుడితో వారు ఏం కోల్పోయారు చెప్పాలి? వారు ఏం కోల్పోయారు? సహవాసాన్ని కోల్పోయారు. నేడున్న దినాలలో చాలామంది ఇలానే ఉన్నారు. ప్రభువు మన మధ్యలో ఉన్నాడు, మనతో ఉన్నాడు. ప్రతినిత్యం విజ్ఞాపన, ఆరాధన, బైబిల్ స్టడీ కార్యక్రమాలు అన్నింటిలో పాల్గొంటున్నాం. కానీ ఆయనతో మనకున్న సంబంధం ఎలా ఉంది? చాలా దూరంగా ఉంది. ఆయనతో మనకున్న సంబంధాలు ఎలా ఉన్నాయి? చాలా దూరంగా ఉన్నాయి. అంటే వారు మందసం దగ్గరకు వచ్చారు. ప్రభునందు ప్రియులారా, దేవుడు తన ప్రజలతో లేకపోతే లోకంలో ఉన్న దేని వలన కూడా మనకేం కలగదు? విజయం కలగదు. అది మందసమైనా మరి ఏదైనా కానీ చాలా సందర్భాల్లో దేవుడు తప్ప, దేవుని దగ్గరకు రావటం తప్ప, దేవుని దగ్గర అర్జీ పెట్టడం తప్ప అన్నీ చేస్తాం. ఒక మాట చెప్తా చూడండి. ఉద్యోగం ఉంది, ఆస్తి ఉంది, ఆరోగ్యం ఉంది, సమృద్ధి ఉంది. బిడ్డలు నీ ప్రణాళిక ప్రకారం చక్కగా ఎదిగి స్థిరపడ్డారు, బాగున్నావు, మంచిది. జీవిత కుటుంబ ఆ చక్రంలో నువ్వు చాలా బాగున్నావు, అన్నీ ఉన్నాయి. అమ్మా, అన్నిటినీ కలిగి ఉండు. దేవుడిని కోల్పోయి చూడు ఎలా ఉంటుందో. అసలు ఏది లేకుండా ఉండు, దేవుణ్ణి కలిగి ఉండు, నీ జీవితం ఎలా ఉంటుందో. ఇశ్రాయేలు ప్రజలు అన్నీ కలిగి ఉన్నారు, కానీ దేవునితో వారికి ఉన్న సంబంధం ఏమైంది? దేవునితో వారికి ఉన్న సహవాసం ఏమైంది? యెహోవా మమ్మను ఓడించాడు, వారు ఎక్కడికి రావాలి? ఎవరు ఓడించారు అని వారు ఆలోచన చేశారు, వారు ప్రశ్న వేసుకున్నారు, వారు విమర్శించుకున్నారు, వారు తిరిగి వచ్చారు, ఆయన దగ్గరికి రావాలి. ఆయనకు బదులుగా వెళ్ళారు. దేవునికి బదులు లేదు, దేవునికి ప్రత్యామ్నాయం లేదు, దేవుని స్థానంలో ఏదీ లేదంతే. మందసం దేవుని ప్రతిరూపం, దేవుడు కాదు. అర్థమైందా? మందసం ఏంటి? సింబల్ ఆఫ్ గాడ్ అంతే, దేవుడు కాదు. దేవుని ప్రతిరూపం. అంటే వారు ఎక్కడికి వెళ్ళారు అంటే వారు ప్రత్యామ్నాయం దగ్గరికి వెళ్ళారు. వారు ఎక్కడికి రావాలి? నాడు చాలామంది ఎక్కడ ఓడిపోతున్నారో తెలుసా? చాలామంది జీవితాలు విఫలమవడానికి కారణం ఏంటో తెలుసా? చాలామంది ఆధ్యాత్మిక జీవితంలో ఓడిపోతున్నారు, భక్తిలో ఓడిపోతున్నారు, ప్రార్థనలో ఓడిపోతున్నారు, భక్తిహీనులుగా మారిపోతున్నారు. కారణం ఏంటి? దేవుని స్థానంలో ప్రత్యామ్నాయాన్ని వెతుకుతున్నారు. ప్రత్యామ్నాయాలు నీకు విఫలాన్ని తీసుకొస్తాయి, నీకు నష్టాన్ని తీసుకొస్తాయి. నువ్వు దిగజారిపోవడానికి, పతనమైపోవడానికి, పడిపోవడానికి కారణమవుతావు అవి. అప్పటికే పడిపోయాం, పతనమైపోయాం, చితికిపోయాం, నష్టపోయాం. మన జీవిత వైవిధ్యాలలో విఫలమైన జీవితాలుగా ఉన్నాయి. కానీ అయినప్పటికీ మనం ఎక్కడికి వెళ్తున్నాం? అంతే. అందుకే చెప్తున్నా, దేవుడు తప్ప లోకములో దేని దగ్గరికి వెళ్ళినా నీకేముండదు అంతే. లోకములో దేని దగ్గరికి పోవద్దు, నువ్వు దేవుని దగ్గరికి వచ్చాడు. ఒక మాట చెప్తా చూడండి. హోప్ని, ఫినెహాసుల విషయంలో దేవుడు చాలా కాలం ఓర్చుకున్నాడు, సహించాడు, కుమిలిపోయాడు. ఒక దినాన వారి కార్యాలు వారిని పట్టించి బయటికి లాగాయి. దేవుని నమ్మిన మనం
బలహీనులైన వారిని మరింతగా దేవునికి ఏం చేయాలి చెప్పాలి. దేవునికి ఏం చేయాలి? దగ్గర చేయాలి. నేను దేవుని నమ్మాను, నేను ఆరాధిస్తున్నాను, నేను ప్రభువుని నమ్మాను, నా జీవితం, నా విధానం బలహీనులైన వారిని ఏం చేయాలి? మరింత అటాచ్ చేయాలి దేవునికి. కానీ నాడు ఎలా ఉంది? ఒక మాట చెప్తా చూడండి. ప్రస్తుతం ఉన్న జనరేషన్ చచ్చిపోతే కానీ కొత్త వాళ్ళు దేవుని నమ్ముకోరంట. ఏమన్నాడు? ప్రస్తుతం ఉన్న జనరేషన్ విశ్వాసమని చెప్పుకుంటున్నారే, అసలు మీరంతా చచ్చిపోతే కానీ కొత్త వాళ్ళు ప్రభువుని నమ్మరంట. ఇది రియల్. చాలామంది ఇదే మాట్లాడుతున్నారు. ప్రభునందు ప్రియులారా, ప్రత్యామ్నాయాలు మన జీవితానికి ఏం తీసుకొస్తాయి? నష్టాన్ని తీసుకొస్తాయి. మందసాన్ని అడ్డు పెట్టుకొని వారు గెలవాలని చూశారు, కానీ వారికి దేవునితో సంబంధం లేదు. మనసు ఉంటే చాలు మేము గెలుస్తామనుకున్నారు. మందసం దేవుని ప్రతిరూపమే కానీ దేవుడు కాదు. ప్రభునందు ప్రియులారా, ఒక మాట చూద్దాం చూడండి. 5వ వచనం చదవండి. 4వ అధ్యాయం 5వ వచనం. యెహోవా నిబంధన మందసం దండులోనికి రాగా ఏం చేశారు? గొప్ప కేకలు వేశారు. ఎవరు వీరు? ఓడిపోయిన వాళ్ళు. దేవుడే అన్నారు కానీ దేవుడి దగ్గరికి పోనోళ్ళు. దేవుడే అన్నారు కానీ దేవుణ్ణి ఆశ్రయించిన వారు ఏం చేస్తున్నారు? గొప్ప కేకలు వేస్తున్నారు. అంటే దీని అర్థం ఏంటంటే, మేము దేవుని శక్తికి తప్ప దేనికి ప్రాధాన్యత ఇవ్వట్లేదు అన్నట్టుగా ఉంది వీరి వ్యవహారం. ఏంటి? మేము దేవుని శక్తికి తప్ప దేనికి మేమేం చేయట్లేదు, ప్రాధాన్యత ఇవ్వట్లేదు. వారి మధ్యలో మందసం ఉంది, దండులోనికి పోయారు. ఇక వారి ఆలోచన ఎలా ఉందంటే, ఇక రెండ్రా చూద్దాం, మందసం లేనప్పుడు కాదు, మందసం ఉండగా రండి మా మధ్య కన్నారు. గొప్ప కేకలు వేశారు, ప్రతిధ్వనించినంత గొప్ప కేకలు వేశారు. ప్రభునందు ప్రియులారా, దేవుని శక్తికి ప్రాధాన్యత ఇచ్చినట్లుగా వారు నటించారు. దేవునికి వారు ప్రాధాన్యత ఇచ్చినట్లుగా నటించారు. దీన్నే పై భక్తి అంటారు. నాడు చాలామంది ఇలానే ఉన్నాం. దేవునితో సంబంధం లేదు, సహవాసం లేదు, అసలు దేవుని సందేశం మన మధ్య లేదు. కానీ దేవునికి ప్రాధాన్యత ఇచ్చినట్లుగా, ఆయన శక్తికి, ఆయనకు మనం స్థానం ఇచ్చినట్లుగా ప్రవర్తిస్తాం. ఇది రియాలిటీ కాదు, ఇది వాస్తవం కాదు. వారు పై భక్తిని ప్రదర్శించారు. వారి ఆలోచన ఏంటంటే, గతంలో ఎరుకో విషయంలో కూడా వారు దేని పట్టుకున్నారు? మనసాన్నే పట్టుకున్నారు. ఎరుకో గోడల చుట్టూ మనసుతో తిరిగారు. దేవుడు అప్పుడు విజయం ఇచ్చాడు కదా, ఇప్పుడు మాకేమిస్తాడు? విజయం ఇస్తాడు. నాడున్న ప్రజలు, యాజకులు, నాయకులు దేవునితో సంబంధం కలిగి దేవుని మాట ప్రకారం పోయారు. కానీ దండులోనికి వెళ్ళాలి, యుద్ధ భూమిలోకి వెళ్ళాలి, మనసంతో వెళ్ళాలని దేవుని ఆజ్ఞ లేకుండా పోయారు. అది నేను చెప్తుంది. పెద్దలు ఆలోచన చేశారు, ప్రశ్న వేశారు, కానీ వారికి తోచినట్టుగా వెళ్ళారు. ఒకసారి విమర్శించుకున్నారు, ఒకసారి ఆలోచన చేశారు, మంచిదే. వారు దేని ప్రకారం పోయారు? వారి సొంత ఆలోచన ప్రకారం పోయారు. పాపం చేస్తున్న ప్రజలు మందసాన్ని ఉపయోగించడం, దేవునితో సంబంధం లేని ప్రజలు దేవుని మందసాన్ని ఉపయోగించడం, భక్తిహీనులైన ప్రజలు దేవుని మందసం దగ్గరికి రావటం, ఆధ్యాత్మిక జీవితంలో పడిపోయిన ప్రజలు దేవుని మందసాన్ని మోయటం. వణుకు లేదు, భయం లేదు, భీతి లేదు. దేవుని మందసం అనే ఆలోచన వారి మధ్య లేదు. ఇప్పుడు చూడండి, 4వ అధ్యాయం 4వ వచనాన్ని చదవండి. అక్కడే 4:4 మొదటి సమయాలు 4:4.
తెప్పించారు. ఏలి యొక్క ఇద్దరు కుమారులు హోప్ని ఫినెహాసులు అక్కడనే దేవుని నిబంధన మందసం దగ్గర ఉన్నారు అన్నాడు. ఒక మాట చెప్తాను, వింటారా? మందసాన్ని తెచ్చారు కానీ ఫైనల్గా సరైన విధానంలో వారు మందసాన్ని తీసుకురాలేదు. ద ప్రాపర్ కమ్యూనికేషన్ లేదు దేవునితో. మాత్రమే కాదు కానీ ప్రాపర్ వే కూడా సరిలేదు. ప్రాపర్ కమ్యూనికేషన్లో ఫెయిల్ అయ్యారు. ఆ ప్రాపర్ ప్రొసీజర్లో కూడా వారు ఏమయ్యారు? ఫెయిల్ అయ్యారు. అంటే దుర్మార్గులైన యాజకులు, భక్తిహీనులైన యాజకులు, కనీసం రక్షణ మారు మనసు లేని వారు మందసాన్ని మోసారు. మందసం దగ్గర కాపలా ఉన్నారు. ప్రభునందు ప్రియులారా, వీరు శరీరులు, వీరు వ్యభిచారులు, మాంసాపేక్ష కలిగిన వారు, తిండిపోతులు, దేవుని గురించిన కనీస జ్ఞానం లేని వారు మందసాన్ని మోయటం, మందసాన్ని కాయటం చేశారు. ఇశ్రాయేలు వారు ఓడిపోవడానికి ఇదే ప్రధానమైన కారణం. ప్రాపర్ కమ్యూనికేషన్ లేదు, ప్రాపర్ ప్లాన్ లేదు. దేవునితో సరైన కమ్యూనికేట్ చేయలేదు వారు. శరీరులతో దుర్మార్గులైన వారు, వారు వ్యభిచారులు, మాంసాపేక్ష కలిగిన వారు, త్రాగుబోతులు, తిండిపోతులు, ఏమాత్రమూ రక్షణ లేని వారు, మారు మనసు లేని వారు మందసం దగ్గర ఉంచారు. పెద్దలు యెహోవా ఓడించారు అన్నారు, కానీ వారికి తోచింది చేశారు. పెద్దలు ఎక్కడికి తీసుకువెళ్ళాలి? దేవుని దగ్గరకు తీసుకువెళ్ళాలి. దేవుని దగ్గర విచారం చేయాలి, ఆయన దగ్గర కనిపెట్టాలి, ఆయన దగ్గర ఏడవాలి, ఆయన దగ్గర ప్రాధాన్యపడాలి, ఆయన పాదాల దగ్గర ఉండాలి. ఆయన దగ్గర నుంచి సందేశం వచ్చేంత వరకు వారు సరిచేసుకునేంత వరకు వేచి ఉండాలి. కానీ ఈ దుర్మార్గులైన వారిని తీసుకొని పోయి పరిచర్యకు అనర్హులైన వారిని పరిచర్యలో నియమించారు. ఎవరి వల్ల పరిచర్యకు నష్టం కలుగుతుందో, ఎవరి వల్ల పరిచర్య పాడవుతుందో, ఎవరు పరిచర్యకు నష్టమో వారికి బాధ్యతను అప్పగించారు. వారు ఓటమికి కారణమయ్యారంతే. నాడు అనేక మంది పెద్దలు చేసే ఆలోచన ఇదే. వారి ఆలోచన బాగుంటుంది, కానీ ఆ కమ్యూనికేట్ అయ్యే ఆ వర్షన్ బాగాలేదు, ఆ విధానం బాగాలేదు. ప్రభునందు ప్రియులారా, ఇశ్రాయేలు వారు ఓడిపోవడానికి ఇదే ప్రధానమైన కారణం. అంటే భక్తిహీనుల ఆరాధన, ప్రార్థన, సేవ ఆయన అంగీకరించడు. గుర్తుపెట్టుకోండి, అర్థమైందా? భక్తిహీనుల ప్రార్థన ఆయన ఆలకించడు, ఆరాధన ఆలకించడు, సేవ ఆయన ఆలకించడు. నేను భక్తిహీనంగా ఉన్నాను, ఎందుకు ఇంత భక్తిహీనంగా మారానని సరిచేసుకోకపోగా మనం ఏం చేస్తున్నాం? ఇదే చేస్తున్నాం. ఈ మధ్యకాలంలో ఒక వ్యక్తి ఉన్నాడు, వాట్సాప్ గ్రూపుల్లో ఆరాధన తలంపులు రాస్తాడు. నాకు తెలిసేమో, చూసే ఉంటాడు. ఆరాధన తలంపులు ప్రతివారం రాస్తాడు, వర్తమానం రాస్తాడు, కొటేషన్స్ రాస్తాడు. ఇంకా ముందుకు పోతే సంఘానికి ఏమాత్రము లోబడని, ఉపయోగపడని వ్యక్తి సంఘం యొక్క మహిమల గురించి రాస్తున్నాడు. జీవితం చూస్తే క్రమశిక్షణ కొరకు పెద్దలు ఉంచితే సంఘం మీద తిరగబడ్డాడు. ఆ వ్యక్తి ఆరాధన చేస్తున్నాడు, ఆరాధన ఎలా చేయాలో రాస్తున్నాడు, ఆరాధన పుస్తకాలు కూడా రాస్తున్నాడు. మరలా చెప్తున్నాను అమ్మా, భక్తిహీనుల ఆరాధన ఆయన అంగీకరించడం. నాడు అనేక మంది పాపాన్ని ఒప్పుకున్నాడు కదా,
ప్రభుతో సమాధాన పడ్డాడు కదా. మీరెవరు మీరెవరు మీరెవరు? వై యు ఆర్ అబ్జెక్టింగ్? అతను ఎందుకు మీరు వ్యతిరేకిస్తున్నారు? మీరు ఎందుకు అపోజ్ చేస్తున్నారు? భక్తిహీనుల ఆరాధన ఆయన అంగీకరించడు. భక్తిహీనుల ప్రార్థన ఆయన వినడు. నువ్వు భక్తిహీనుడుగా ఉండి ఎంత సేవ చేసినా ఆయన అంగీకరించడు. వ్యక్తులుగా నష్టపోతుంది ఇక్కడే. వ్యక్తులుగా నష్టపోతుంది ఇక్కడే. ప్రభుతో సంబంధము సహవాసం లేకుండా ఆయన తృణీకరించిన వారు ఆయన నాడు అనేక మంది ఇలానే ఉన్నారు. నేనెవరిని? ప్రభు చేత తృణీకరించబడ్డానా? భక్తిహీనుడిగా ఉన్నానా? ఎప్పుడన్నా ఆలోచన చేశామా? ఈ వారం నా ఆరాధన ప్రభు అంగీకరించాడు. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ మై వర్షిప్. నా ఆరాధనను బట్టి, నా స్తుతిని బట్టి, నా స్తోత్రం బట్టి ప్రభు ఆనందించాడు అనే తృప్తితో వెళ్ళామా? ఒకరు చెప్పండి, ఒక మాట చెప్పండి. ఈరోజు మా కుటుంబం ప్రభువును ఆరాధించింది, దేవుడు ఆనందించాడు, మేము చాలా సంతోషంగా ఉన్నాం, మాకు అదే ఈ దినం తృప్తి అనేవారు ఎంతమంది? అలా అనుభవించి వెళ్ళిన రోజులు ఎన్ని ఉన్నాయి? నెమ్మది లేకపోయినా, మనస్పర్ధలు ఉన్నప్పటికీ, భాష సరిలేకపోయినా, మాటల యుద్ధాలు జరుగుతూ ఉన్నా, ఆచారంగా అలవాటుగా ఆ భక్తిహీనతతో వచ్చి కూర్చొని ఆరాధనలో పాల్గొనేవారు అనేక మంది ఉన్నారు. అక్కడే ఓడిపోతున్నాం. గత సంవత్సరాలలో ఓడిపోయాం. నైతికంగా బాగున్నాం, విధానాల్లో బాగున్నాం, తాను కూడా బాగున్నాడు, అన్ని స్థలాలకు వెళుతున్నాడు, అందరినీ కలుస్తున్నాడు, తనకన్నా ఉద్యోగాన్ని బట్టి అందరికీ డబ్బిస్తున్నాడు, మంచివాడు అనిపించుకుంటున్నాడు, బాగున్నాడు. హృదయమారా సంఘంతో కలిసి ఏకకంఠంగా పాడి ప్రభువుని స్తుతించి ఆనందించి ఎంతకాలమైంది? గొప్ప స్వరముతో ఒకరు స్తుతిస్తుంటే మనసులో ఆ ఆనందాన్ని అనుభవించేంత కాలమైంది. అందుకే ఆయన అన్నాడు, భక్తిహీనుల ఆరాధన ఆయన అంగీకరించడం, భక్తిహీనుల ప్రార్థన ఆయన అంగీకరించడం, భక్తిహీనుల సేవ ఆయన అంగీకరించడం. ప్రభునందు ప్రియులారా, జవాబు కొరకు వారు ఎదురు చూడలేదు. ప్రశ్న వేసుకున్నారు, బాగానే ఉంది, కానీ వారు దేని కొరకు ఎదురు చూడలేదు? జవాబు కొరకు ఎదురు చూడలేదు. ఉదయకాలం ప్రారంభంలో మీకు జ్ఞాపకం చేశాను, గుర్తుందా? దేవుని కార్యాలు మానవుని కార్యాల కన్నా ఎలాంటివి? భిన్నమైనవి అన్నాడు. సమూయేలు గ్రంథం మనకు అదే నేర్పిస్తుంది. దేవుని కార్యాలు మానవుని కార్యాల కన్నా ఎలాంటివి? భిన్నమైనవి అన్నాడు. ప్రశ్న వేసిన వారు ఆయన సమాధానం కొరకు, ఆయన జవాబు కొరకు వారు ఏం చేయలేదు? ఎదురు చూడలేదు అన్నారు. ఆయన వైపు వారు కనిపెట్టలేకపోయారు. వారు ఆయన మీద ఆధారపడలేకపోయారు. వారు ఆయన మీద ఆశ పెట్టుకోలేదు. వారి ఆశ అంతా దేని మీద చెప్పండి? వారి ఆశ అంతా మందసమే. వారి ఆశ అంతా ప్రతిరూపాల మీద వారికి ఉన్న ఆశ ప్రభు మీద లేదు. ప్రత్యామ్నాయం మీద వారికి ఉన్న ఆశ ప్రభు మీద లేదు. ప్రత్యామ్నాయం మీద ఆధారపడ్డారు, భక్తిహీనుల మీద ఆధారపడ్డారు, దుర్మార్గుల మీద ఆధారపడ్డారు. దేవుడు తృణీకరించిన వారు ఆయన సేవలో ఉండగా ఆ తృణీకరించిన వ్యక్తుల మీద వారు ఆధారపడ్డారు. చాలా సందర్భాల్లో నష్టం చేసి కీడు చేసి వెళ్ళిపోతారు. అయినప్పటికీ వారి మీదే మన మనసు ఉంటుంది. కారణం ఏంటి?
తృణీకరించిన వారి మీద మన మనసు ఉంటుంది. ఇశ్రాయేలు ప్రజలంతా అదే చేశారు. తృణీకరించిన వారి మీద వారు ఆధారపడ్డారు, కానీ ఆయన దగ్గరకు రాలేదు వారు. ఉదాహరణకు ఒక మాట చూద్దాం, చూడండి. దినవృత్తాంతాల 2వ గ్రంథం 16:18 చూడండి. 16:18 ఒక పావుగంట తీసుకోవచ్చు కదన్నా, ఒక పావుగంట తీసుకోవచ్చు. దినవృత్తాంతాల గ్రంథం 16:18 చూడండి. ఆసాపు యెహోవా యొద్ద విచారణ చేసిన సంగతి చూడండి. చేయక అతను ఏం చేశాడు? అంతే. వైద్యులను సంప్రదించడం తప్పంటారా? ఇక్కడ ఒక మాట, ఒక ప్రశ్న వేసుకుందాం మనం కూడా. జబ్బు చేసింది, రోగం వచ్చింది, వైద్యుల దగ్గరికి వెళ్ళడం తప్పే కాదు. అసలు పోవాల్సింది ఎక్కడికి? వైద్యుల దగ్గరికే. కానీ విచారించవలసింది ఎక్కడ? దాని కొరకు అప్లికేషన్ పెట్టవలసింది ఎక్కడ? నా 2 కాళ్ళు పాడయ్యాయి, మంచంలో ఉన్నాను. నా అప్లికేషన్ ఎవరికి వెళ్ళింది? నా అర్జీ ఎవరి దగ్గరికి వెళ్ళింది? ఎవరి మీద ఆధారపడ్డాం? ఎవరి మీద ఆశపడ్డాం? ఆయన మీదే. తర్వాత ఎక్కడికి వెళ్ళాం? వైద్యం ఎంత అత్యవసరమో ఆయన మీద ఆధారపడడం కూడా అత్యవసరం, అంతకన్నా అత్యవసరం. గుర్తుపెట్టుకోండి. ప్రారంభంలో బాగున్నాడు, ప్రారంభంలో ప్రభుతో మంచి సంబంధాన్ని కలిగి ఉన్నాడు. ప్రభునందు ప్రియులారా, తర్వాత పాడైపోయాడు. అందుకే అంటాడు గలతీలారా, అయ్యో గలతీలారా, మీరింత అవివేకులైతేరా. మీరేమయ్యారు? మొదట ఆత్మానుసారంగా ప్రారంభించి ఇప్పుడు మీరేమయ్యారు? శరీర విషయంలో సంపూర్ణతగా తెచ్చుకున్నారా అంటాడు. ఇశ్రాయేలీల ప్రజలు 4:3 మనం చూసినప్పుడు విచారణ చేశారు, కానీ సరైన రీతిలో వారు విచారణ చేయలేకపోయారు. యెహోవా మమ్మను ఓడించారని విచారణ చేశారు, కానీ ఆయన మీద ఆశ పెట్టుకోలేదు, ఆయన దగ్గర కనిపెట్టలేదు, ఆయన మీద ఆధారపడలేదు, ఆయన దగ్గర వెతకలేదు. అది నష్టపోవడానికి కారణం అదే. రాజైన ఆశ తెలిసి కూడా ఆయన యొద్ద విచారణ చేయలేదు. ఇశ్రాయేలు వారు సరైన రీతిలో ఆయన దగ్గర విచారణ చేయలేదు. ఇక్కడ ఓటమికి ఇదే ప్రధాన కారణం. తెలిసి ఒకరు నష్టపోయారు, ఆలోచన చేసి ఆయన దగ్గరకు రాక నష్టపోయారు. ప్రభునందు ప్రియులారా, కానీ వారు విజయాన్ని కోరుతున్నారు. వారు ఏం చేస్తున్నారు? జాగ్రత్తగా వినండి. వారు విజయాన్ని కోరుతున్నారు. మా జీవితాలు విజయం కావాలి, మా ప్రజల మధ్య విజయం కావాలి, మేము విజయాన్ని పొందాలి, మేము జయించబడాలి. వారు ఆశీర్వాదాన్ని కోరుతున్నారు. ఫిలిష్తీయుల ఎదుట మేము ఓడిపోయాం, మేము నష్టపోయాం, కుటుంబాలు నష్టపోయాయి, బిడ్డలు నష్టపోయారు, మా సమాజమంతా నష్టపోయింది. మాకు విజయం కావాలి, మాకు ఆశీర్వాదం కావాలి. కానీ సరైన రీతిలో విచారణ చేయక వారు నష్టపోయారు. చూడండి, మొదటి సమూయేలు 4వ అధ్యాయం 10వ వచనం చూడండి. ఫిలిష్తీయులు యుద్ధం చేయగా ఇశ్రాయేలు ఓడిపోయి, అబ్బబ్బబ్బా, అప్పటికి వారి మధ్య ఏముంది? మందసం ఉన్నా కూడా వారు ఏమయ్యారు? పరిగెత్తారు, ప్రాణ భయముతో పరిగెత్తారు. జాగ్రత్త అమ్మా, ప్రభు మన మధ్యలో లేకుండా, ప్రభు నీతో లేకుండా, నీ కుటుంబంతో లేకుండా, నీ వారితో లేకుండా, అసలు మన మధ్య దేవుని ఉనికి లేకుండా ఆ ప్రతిరూపాలు ప్రత్యామ్నాయాలతో వెళితే ఏమవ్వాలి? పారిపోవాలి. జాగ్రత్త.
పారిపోవాలి. ప్రాణాన్ని గుప్పెట్లో పెట్టుకుని గుడారంలో చొరబడ్డారు. యుద్ధ భూమి నుంచి పరిగెత్తారు, పారిపోయారు. ఇప్పుడు చదవండి 18వ వచనం. మరలా చదవండి. 4:10 చదవండి. యుద్ధము చేయగా ఇశ్రాయేలు ఓడిపోయి అప్పుడు అత్యధికమైన వధ జరిగింది. ఎంతమంది చనిపోయారు? 30,000 మంది చనిపోయారు. భారీ ప్రాణ నష్టాన్ని చూశారు. ఇప్పుడు 18వ వచనం చదవండి. దేవుని మందసం 18 పలకగానే ఆగండి, యాజక కుటుంబం చనిపోయింది. దేవుని గుడారంలో యాజకత్వం చేయవలసిన యాజక కర్తలు చనిపోయారు. ఇలాగూ యాజకులు అందరూ చనిపోవడం దాదాపుగా జరగదు, కానీ ఇక్కడ జరిగింది. కారణం ఏంటి? ఇది ఒక మాట చెప్పంటారా? ప్రశ్న వేసుకొని ఓడిపోయారు. ప్రశ్న వేసుకున్న తర్వాత మనం ఏమవ్వాలి చెప్పండి? ఏమవ్వాలి? ఇన్ జనరల్గా నేను ఎందుకు ఫెయిల్ అయ్యాను అంటే, సపోజ్ యవనస్తులు ఉన్నారు, ఎగ్జామ్కి వెళ్ళారు, ఫెయిల్ అయ్యారు. జస్ట్ మనం ఏం చేస్తాం చెప్పండి? అసలు ఎందుకు ఫెయిల్ అయ్యామని క్వశ్చన్ వేసుకుంటామా లేదా? ఏ క్వశ్చన్ని ఎలా ఆన్సర్ చేయలేకపోయామని క్వశ్చన్ వేసుకుంటామా లేదా? మరలా దాన్ని మనం ఏం చేస్తాం? ఆలోచిస్తాం, కష్టపడతాం, రాస్తాం. ప్రశ్న వేసుకొని కూడా వీరేమయ్యారు? నాడు మనం అలానే ఉన్నాం. ఓడిపోయారు సహజమే, కానీ ప్రశ్న వేసుకొని ఓడిపోయారు. ప్రశ్న వేసుకొని ఓడిపోవడం అత్యంత దుర్భరమైన సంగతి. ఓడిపోయారు, మరలా ఓడిపోయారు. ప్రత్యామ్నాయాలు నీకు అత్యంత నష్టాన్ని కాదు, నువ్వు మరలా ఓటమి పాలవడానికి కారణమవుతాయి ప్రత్యామ్నాయాలు. నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ బిడ్డలు కానీ, సంఘంలో కానీ, అసలు నీ పరిచర్య అంతటిలో కూడా నీకు ప్రత్యామ్నాయమే లేదు. ఉన్న ఏకైక ఆధారం ఎవరు? ఆయన అయి ఉండాలి, అంతే. నీ ప్రారంభం ఆయన అయి ఉండాలి, నీ ముగింపు ఆయన అయి ఉండాలి, మీ మధ్యలో ఆయనే ఉండాలి, ప్రతి దానిలో ఆయన అయి ఉండాలి. ఆయన తప్ప వేరొక ప్రత్యామ్నాయం లేదు. ఒకవేళ ఉంటే ఓడిపోతామంతే. మనమెంత తెలివిపరులమైనా, మనమెంత ఆలోచనకర్తలమైనా, మనమెంత బలవంతులమైనా, మనమెంత ఉన్నవారమైనా ఓడిపోతాం. ఇది మాత్రం ఖాయం. ఇప్పుడు చదవండి 17వ వచనం. చదవండి 17వ వచనం. పారిపోయారు, హతులయ్యారు, మృతులయ్యారు. మరియు ఆగండి, దేవుని మందసం ఏమయ్యింది? దీనికి ఎవరు కారణం? చూడండి, దేవునితో సంబంధము, సహవాసం లేకపోవడం. దేవుని మందసం ఏమైంది? అన్యుల చేతికి వెళ్ళింది, శత్రువుల చేతికి వెళ్ళింది. 4వ అధ్యాయం 21 నుంచి 22 వచనాలు చదివితే, దేవుని మందసం తెలుసుకొని ఆగండి, మందసం వెళ్ళిపోయింది అంటే ఏం వెళ్ళిపోయింది? అది ఓటమి కాదు, జరిగింది అక్కడ. వారి మధ్యలో నుంచి ఆయన ప్రభావం వెళ్ళిపోయింది.
వారి మధ్యలో నుంచి దేవుని మహిమ వెళ్ళిపోయింది. జాగ్రత్తగా వినండి. దేవుని ప్రభావం వెళ్ళి ఎంతకాలం అవుతుంది నీ మీద? మీ మధ్యలో దేవుని మహిమ వెళ్ళిపోయేంత కాలమైంది. నేను ముగిస్తున్నా. 20 సంవత్సరాలు దేవుని మహిమ లేకుండా ఉన్నారు. ఎన్ని సంవత్సరాలు? ఇశ్రాయేలు ప్రజలు 20 ఏండ్లు దేవుని మహిమను కోల్పోయారు, దేవుని ప్రభావాన్ని కోల్పోయారు, దేవుని సన్నిధి కోల్పోయారు, దేవుని ఆరాధన కోల్పోయారు, దేవుని ఆశీర్వాదాన్ని కోల్పోయారు. సంవత్సరం కాదు, 20 సంవత్సరాలు వారి మధ్యలో దేవుని మహిమ లేదు. దేవుని మహిమ లేదు అన్న సంగతి వారికి పట్టలేదు. ప్రారంభంలో 20 ఏండ్లు దేవుని మహిమను కోల్పోతే ఆఖరిలో ఇశ్రాయేలు ప్రజలు బబులోను చెరకు వెళ్ళడానికి ముందు 70 ఏండ్లు దేవుని మహిమను లేకుండా ఉన్నారు. ప్రారంభంలో మహిమ లేదు, ఆఖరిలో మహిమ లేదు. ఎంత విచారం! ఏ మహిమ వారికి దీవెన తెచ్చిందో, ఏ ప్రభావం వారిని గెలిపించేదో, ఏ ప్రభావంతో వారు స్థిరులుగా ఉన్నారు, జీవనకరంగా ఉన్నారు, ఏ ప్రభావాన్ని బట్టి వారు బలపరచబడ్డారు, ఆ ప్రభావం వారిలో నుంచి వెళ్ళిపోయింది. ఏలీ కోడలు దేనికి చనిపోయింది? మా మధ్యలో నుంచి దేవుని మహిమ వెళ్ళిపోయింది అనగానే ఆమె అక్కడే, అమ్మా, నిజంగా ఒక వ్యక్తికి అత్యంత దుఃఖాన్ని కలిగించే సంగతి ఏంటో తెలుసా? మన మధ్య దేవుని మహిమ లేకపోవడం, మా మీద దేవుని ప్రభావం లేకపోవడం, మా కుటుంబాలలో, మా పిల్లల మధ్య, మా మధ్య దేవుని మహిమ లేకపోతే ఆ నష్టం చాలా భయంకరమైంది. ఇశ్రాయేలు ప్రజలకు ఏమాత్రం స్పర్శ లేకుండా ఉన్నారు. 20 ఏండ్లు వారి మధ్య ఏమి లేదు. వారికి మనస్సుకు పట్టలేదు, వారికి ఆలోచనకు పట్టలేదు, వారికి ఏమీ తోచటం లేదు. అరే మేము కోల్పోయింది దేన్ని? దేవుని మహిమను అనే ఆలోచన లేదు. గమనించండి, వారి ఓటమి మందసం పట్టబడితే వారి ఓటమి, వారి మధ్యలోనున్న మహిమ ఏమయ్యింది? వెళ్ళిపోయింది. ఇలా చెప్తాను, ఒకవేళ వారు దేవునితో సహవాసము సంబంధం లేకపోయినా వారి మధ్యలో ఏమి నిలిచింది? దేవుని ప్రభావం నిలిచింది. ఇప్పుడు వారికి సంబంధం కోల్పోయారు, సహవాసం కోల్పోయారు, అసలు దేవుని ప్రభావాన్ని కూడా వారు ఏమయ్యారు అంటే, ప్రాణమైతే ఉంది కానీ వారు ఎలా ఉన్నారు? అది చచ్చారు అంతే. ఈ శరీరం స్పర్శలేని శరీరంగా అలా పడుందంతే. 20 ఏండ్లు వారు అలాగూ జీవించారు. 20 ఏండ్లు తర్వాత వారు మరలా దేవుని ప్రభావాన్ని అడుగుతున్నారు. మీ మధ్య, నీ మధ్య, నీ జీవితంలో దేవుని ప్రభావాన్ని కోల్పోయేంత కాలమైంది. వారు నష్టపోయి పారిపోయారు. తదొక మందసాన్ని, ఏ మందసం వారిని గెలిపించొద్దని వెళ్ళారో ఆ మందసాన్ని వదిలి వచ్చారు. ఆ ప్రభావాన్ని అన్యులకు, శత్రువులకు అప్పగించొచ్చారు. దేవుని ప్రజల ఓటమిని చూస్తున్నాం. ప్రజలు దేవుని వారే కానీ ఓడిపోయారు. ఆ ప్రజల మధ్య దేవుని ప్రభావం ఉంది కానీ నాడు ఆయన ప్రభావం వెళ్ళిపోయింది, ఆ మహిమ వెళ్ళిపోయింది, ఆ తేజస్సు వెళ్ళిపోయింది, ఆ పరిశుద్ధత వెళ్ళిపోయింది, ఆ మహిమ వెళ్ళిపోయింది. ప్రజలు నిరాశ్రయులైపోయారు.
మహిమ లేని వారుగా, దీవెన లేని వారుగా, ఎండిపోయిన ప్రజలుగా 20 ఏండ్లు వారు ఉన్నారు. ఎండిన స్థితిలో, జీవం లేని స్థితిలో, వాడబారిన స్థితిలో, ఆశీర్వాదం లేని స్థితిలో ఆ ప్రజలు అలాగ ఉండిపోయారు. సోదరుడా, సోదరి, వ్యక్తిగతంగా పరిశీలన చేయి, పరీక్ష చేసుకో. మా మధ్య దేవుని మహిమ, నా మధ్య దేవుని ప్రభావం, మా మధ్య దేవుని ప్రభావం, మాతో దేవుని ప్రభావం. ఆలోచన చేయి. మిగిలిన సంగతులు రేపు 3 సెషన్స్లో మిగిలిన సంగతులు జ్ఞాపకం చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు. చెప్పబడిన సంగతులు మీ కృపలో భద్రపరచండి. మీ ప్రభావం తండ్రి లేకపోవడం నా జీవితాల్లో అత్యంత ఓటమికి కారణం. కృప చూపమని, చేరిన వారిని దీవించమని. మా ప్రభువా, మా ఓటమి తండ్రి, మేము ఓటమి పాలవగా మీ ప్రభావం, మీ మహిమ వెళ్ళిపోయింది. మేము గెలిచేవారిగా, మీ ప్రభావంతో, మహిమతో నింపబడే కుటుంబాలుగా, జీవితాలుగా ఉండడానికి మీ కృప చూపమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.